నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. అన్న తలబ్మాయ 15 రోజులు దాటిపోయింది. నీళ్ళు చెక్ చేయలే, మర్చిపోయినా నీళ్ళ గురించే. చెక్ చేసిన నిన్న అయితే చెక్ చేసిన. ఈరోజు అయితే ఆర్డర్ ఇచ్చిన, వస్తా అన్నాడు. చూడాలి ఎన్ని గంటలకు వచ్చాడు. నీళ్ళ ఆయన అయితే వచ్చినాడు. మొత్తం రూమ్లోకి వచ్చా సౌండ్ ఆయన పైప్ పెట్టేటప్పుడు టపాట టపాట. శుక్రాన్, థ్యాంక్ యూ. ఈరోజు ఒక రోజు సేగ తక్కువ ఉండదు నాయన. మళ్ళీ కప్ప ఉన్నట్టున్నది, కప్ప. అలా అదగ్గయ్యారా? అది తానిసా? ఇది మార్చినాడు ట్యాంకి. లారీ ఇదే అంట, ట్యాంకి మార్చినాడు. పోర్టబుల్ వాటర్ అంట. లారీ అదే టైగర్ ఉన్నది దీనిపైన. ట్యాంక్ ఒకటి మారింది. పాత ట్యాంక్ అయితే అంతా పుచ్చిపోయింది. ఈ ట్యాంక్ బాగున్నది. అందుకే అడిగిన, ఏంది ఇది మారిందా లారీ అంటే, లారీ కాదంట, ఓన్లీ ట్యాంక్ ఒకటే మారిపోయిందంట. నీళ్ళ పని అయితే అయిపోయింది. మేడం ఫోన్ చేసింది బండి స్టార్ట్ చేయమని. మళ్ళా కెమెరా పట్టినాడు పిల్లడు. కెమెరా పట్టుకొని బయట వీడియో తీస్తున్నాడు. ఫోటోలు తీసేది డ్రాయింగ్ వేస్తాడంట. డ్రాయింగ్ అంటే ఇష్టం అంట బాగా. వాళ్ళ అమ్మకు కూడా అదే డ్రాయింగ్ అంటే బాగా ఇష్టము. డ్రాయింగ్ వేస్తూ ఉంటారు. ఇక్కడ బయట ఫోటో ఏమో తీసి క్లియర్గా డ్రాయింగ్ వేసేదానికి ఫోటో తీసుకుంటున్నాడు. మేడం లొకేషన్ కూడా ఇచ్చేసింది అప్పుడే. ఫోన్ చేసింది అప్పుడే, లొకేషన్ కూడా పెట్టింది. కూరగాయల మార్కెటా ఎంతో మార్కెట్ కానీ. స్పైనీస్ అంట. అర్థం 12 గంటలకి క్లోజా? ఇప్పుడు ఓపెన్లోనే ఉన్నది, 12 కిలోమీటర్లు ఉన్నది. ఇది స్పెనీస్ యాడో లేదు, యూవాక్లో ఉంది. మేడం వస్తూ ఉంటుంది వీడికి ఎప్పుడో. మేడం కూడా తెలియదంట ఇది స్పెనీస్ యాడ్ ఉంటుందో. ఇది ఉంది కదా, ఇది దీంట్లో ఉంది లోపల. బై కార్ చూడు ఎంత చిన్నదో, నా హైట్ నా సేమ్. లోపల రావాలా మేడం అంటే ఎందుకు లేనింది. మళ్ళీ రెండు చెప్పండి, సర్లే రావు ఇంకే అని. వాళ్ళ కొడుకు వచ్చినాడు, వాళ్ళ కొడుకుతో పాటు పోయింది. నన్ను కూడా రమ్మని. పార్కింగ్ మాత్రం భలే ఉంటుంది ఇక్కడ. మైక్, అడిడాస్ అన్నీ ఉన్నాయి. చూసారా ఎంత పెద్ద మొహాలు. బయట బొమ్మలు చూడు, అన్నీ చిన్నపిల్లలు భలే ఉన్నాయి. చాలా పెద్ద మొహాలు. కానీ పిల్లలు ఆడుకునే ట్రైను, దీంట్లో వేణు ఆడటం, ఇవన్నీ చిన్నపిల్లలు బొమ్మలు. ట్రైన్ లోపల తిరిగేదానికి పక్కన్నీ కూడా ఉన్నాయి. ఈ పక్క ఫ్రూట్స్ సెక్షన్. ఇదిలా ఉన్నది. బోర్వేలు ఇది. చిప్స్ ఏమో. కరపచ్చకాయ, చిన్న కరపచ్చకాయ 42 రియాలంట. అమ్మ, కరపచ్చకాయ కదా ఇది, కరపచ్చకాయ. ఇది దోసకాయ. ఇది వచ్చి 52 రియాలంట. అసలు ఎంత రేటు ఉన్నాయి. ఏం కాయలు ఇయ్యా? ఏం కాయలు ఇయ్యా? ఈ ఉల్లగడ్డలు ఇయ్యా? ఇవి కూడా ఉల్లగడ్డలు ఏమో, కానీ ఎర్రగా ఉన్నాయా? ఇవి చిన్న చిన్న ఉల్లగడ్డలు. ఏం కాయలు అవి, రంగురంగు ఉన్నాయి ఉల్లగడ్డలు.
ఏమంత పెద్దదేం కాదు, చిన్నది కానీ. నేను ఇంకా పెద్ద మార్కెట్ అనుకున్నా, చిన్న మార్కెట్ కానీ. ఇక్కడ చేపలు చూడు ఎన్ని రకాలు ఉన్నాయో, నత్తలేమో ఇవి. ఈ రొయ్యలు మా స్వామి 200, 285, 175, 150. ఏంది ఏమన్నది కట్ చేసి పెట్టినారు బాగున్నా. మేడం వాళ్ళ కొడుకు పట్టుకున్నాడు అర్బానా. ఇంకెందుకు లేని వచ్చేసిన. ఇది నైక్ షోరూమ్. ఈ మధ్యలో కూడా షాపులు ఉన్నాయి. అత్తర్లు 1 గ్రామ్ గోల్డ్ అవి పైన కూడా ఉన్నాయి, కానీ పైన సినిమా హాల్ అట, మొత్తం అంతా క్లోజ్లో ఉంది. ఇంట్లో చిన్నపిల్లలు పెద్దోళ్ళు కూడా తిరగచ్చాము. ట్రైన్ ఉన్నట్టే ఉన్నా చూడు కింద, అది కూడా ట్రైన్లో ఉన్నట్టే. జిద్దా యువాక్ ట్రైన్ అంట. ఇవన్నీ నేను ఒరిజినల్ అనుకున్నా, ప్లాస్టిక్ కానీ ఇది కూడా ప్లాస్టికే, అన్నీ ప్లాస్టికే ఇయ్యే. ఇది మాత్రం రాళ్ళు ఒరిజినలే, ఈ చెట్టు ప్లాస్టికే. ఇక్కడ అంబులెన్స్ పార్కింగ్ కూడా పెట్టారు. ప్లీజ్ డూ స్టాప్ అంబులెన్స్ పార్కింగ్ అంట. అందుకే ఇది రెడ్ కలర్ వేసేస్తున్నారు, ఎవరు పెట్టకంట. ఆ నుంచి మళ్ళా తమ్మీ సూపర్ మార్కెట్కి అయితే వచ్చినాము. పార్కింగ్ ఏం చేయొద్దు, వెంకీ డోర్ దగ్గరే ఉండు, పోయి గవ్వా తీసుకొని వస్తాను. ఇక్కడే దొరుకుతుంది మేడం దగ్గర గవ్వ, ఇంకేడ దొరకదు. అందుకు పార్కింగ్ చేయకు, గవ్వా ఒకటే, సామాన్లన్నీ తీసేసుకున్నారు అక్కడ ఆ షాపింగ్ మాల్లోనే. వెనక ముందు ఉన్నాయి. వాళ్ళ కొడుకు ఆమె 2 కవర్లు ఎత్తుకొచ్చినారు. అయిపోయింది మేడం డ్యూటీ. ఇంకా మేడం రాదు బయటికి. కరెక్ట్గా 12:22. ఓకే ఎస్. నిన్న రాత్రి అన్నం చేసుకున్నా, ఒకరవ తిన్నా, ఇంకా అది ఒకరవ ఉన్నది. ఇంకా కూర పచ్చడి ఉన్నది. దోయి బాయ్ ఇద్దరే ఓకే అతని కలాస్ శుక్రాన్. ఇది ఏమంటారు, రొయ్య బిర్యానీ. అట్లే దీనిలో చికెన్ కూడా ఉన్నది. తోబి పోయి చికెన్ తెచ్చినాడు. ఇతనా చికెన్ కోన్ కాయదేగా, ఏ తుమ్ లేవు ఇతనానే కాయగా. మా అండా బి పకాయ, ఈ అండా గుడ్డు కూడా వేసాను నేను. అంటే మిరియాల పొడి అది వేసి, తెల్లగడ్డ అది వేసి చేసిన. తోబి పోయి కూడా ఇది పెట్టిచ్చేస్తా. ఇంకా సలాడ్ ఇచ్చింది ఇదే ఈరోజు. ఇంకా ఆయనకి అన్నం కూడా పెట్టించిన. ఇంకా తోహిక్ బైక్ ఇచ్చిన చికెన్ కూర అయితే ఒకరోజు వేసినాడు. ఇంకా మన దగ్గర పచ్చికారం కూడా ఉన్నది. దీంట్లో ఎట్ట కారం ఉండదు దీంట్లో. మేడం ఆడ రొయ్యలు తీసుకునింది, చెప్పింది రొయ్యలు ఉన్నాయంకి బిన్నపా చెడిపోతాయి లేకపోతే అని. రొయ్యల బిర్యానీ బాగానే ఉంది. రొయ్య చికెన్ 2 వేసి ఉన్నది ఒకే దాంట్లో. మళ్ళీ ఏందో ఇచ్చదంట, జిబినా ఉన్నదంట. లేష్ ఓకే. అక్కిల్ సవసవ రోటీ చపాతి వల్ల. ఓకే ఓకే శుక్రాన్. ఏందో ఇచ్చింది, జిబ్నా అంటే ఇది మొన్న కూడా ఇచ్చింది, ఇప్పుడు కూడా ఇచ్చింది. ఇది కూడా ఏందో చేసిందంట, చూద్దాం ఏందో. కుబూసుల్లో తినేది ఇది. ఇదేందో చేసింది, చేయి పెడితే చెడిపోతుందేమో, పూల్లాగా ఉన్నది ఇది. ఇంక ఇది జిబ్నా అనేది మా 24 రియాలు కానీ స్వామి. అంతే జిబిన్ ఇది.
చూసారా ఎంత గట్టిగా ఉన్నదో. మొన్న ఆల్రెడీ ఇచ్చినట్టు ఉన్నాయి, ఇంకా ఇదో ఈ 2 ఉన్నాయి. 3 ఇచ్చింది, 2 ఒక ప్యాకెట్ తినేసిన, మళ్ళీ ఈ 2 ఇచ్చింది. పొద్దున పూట పనికొచ్చాయి. అయితే పొద్దున పూట కానీ రాత్రిపూట కానీ రొట్టె తిన్నప్పుడు రొట్టెలోకి పనికొచ్చాయి. ఈ 2 కూడా ఇది ఉంది కదా, జైతూన్ అంటారు దీన్ని. ఫ్రిడ్జ్లో పెట్టి గడ్డ కట్టింది చూడు, జెల్లీగా. ఇంక ఇది కూడా అదే సేమ్. నేను మధ్యలో జీబిని, ఇది గట్టిగా ఉన్నది, ఇది కొద్దిగా మెత్తగా ఉన్నది. క్రీమ్ ఉన్నట్టు మధ్యలో ఐస్ క్రీమ్ ఉన్నట్టు, కిందంతా తెల్లగా ఉన్నది. చూద్దాం దీని టేస్ట్. బా పుల్లగా ఉన్నది, అన్నీ పులిపే. ఇది ఒక్క రవ్వ ఉప్పు ఉన్నది, ఇది మాత్రం భయంకరంగా పులుపు ఉన్నది స్వామి. ఇది ఏందో ఆమె చేసిందంటే, ఇది ఎట్లా చేసిందో, జైతూన్ వేసి చేసింది. పర్వాలే, బాగానే ఉన్నది. ఇది చూడు గట్టిగా ఉన్నది. ఇది చూసుకో. అబ్బా బటర్ ఏందో ఇది, దీని పేరు కూడా లేదు ఇక్కడ. మొత్తానికి అట్టైనా తినేయచ్చు, రొట్టెలో అయితే ఇంకా బాగుంటాయి. నాకైతే ఇది ఒక రవ్వ, ఇది పులుపు ఎక్కువ ఉంది. ఈ 2 బాగున్నాయి, ఇది కూడా బాగుంది, అయితే సప్పగా ఉంది. ఇదేందో వెరైటీగా చేసింది ఆమె చేసిందంట, ఆమె చేత్తో. టైం 3:30 అయింది, 3:24 టైం కరెక్ట్గా. మేడం ఏమో ఫోన్ చేసింది బండి స్టార్ట్ చేయమని. పొద్దున పోయి వచ్చే మళ్ళీ బయటికి రాదు మేడం. ఏమో ఈరోజు పొద్దున కూడా అనుకున్నా నేను, ఈ ఆడికి పోదులే మేడం అని. మొత్తం ఆడిపోతుందా. మధ్యాహ్నం అన్నం ఇచ్చేప్పుడే పని మనిషి చెప్పింది పాలు అవి కావాలి వెంకీ అని. ఇంకా మేడమే వచ్చింది, దానుపుకి అయితే వచ్చింది. నన్నైతే లోపలికి రమ్మని చెప్పలా, లోపలికి రమ్మని ఇక్కడ పార్కింగ్ లేదు, మొత్తం ఫుల్ అయిపోయింది. మేడం కూడా అంటుంది ఏంది ఇంతమంది ఉన్నారని. ఇంక అందుకే నన్ను కూడా పిలిచలా, జాబ్ పెట్టుకొని వచ్చాడులే అని. ఆమె పోయింది. బా ఏం చేయలేం, ఎప్పుడు వచ్చినా పార్కింగ్ దొరకడం ఇక్కడ. ఈరోజు ఎన్ని డేటు 4వ తేదీ అవుతున్నా కూడా ఇలా లెక్కలు అయిపోలేదు. ఇంకా బాగా పోతుంది, పెడతాడు ఎవరో. ఫుల్ జనాలు చూడు, ఫుల్ ఉన్నారు. ఒక పక్క దిగుతారు, ఒక పక్క పోతున్నారు, ఒక పక్క దిగుతారు, ఒక పక్క పోతున్నారు. ఎవరో బండి అడ్డం పెట్టేసుకున్నారు, వాంచుతున్నాడు ఆడేసి ఓ అని. మా మేడం కూడా ఫోన్ చేస్తాను, ఇక్కడ పెట్టేసుకున్నా నేను బండి, ఏం చేయాలా, పార్కింగ్ లేదు. ఎట్టలే మేడమే షాపింగ్ చేసుకొని వచ్చింది, నన్ను పిలుచుకుంటా. ఇప్పుడే ఇంటికి వచ్చినాము. ఇక్కడ మామిడికాయలు మా మేడం పోయేటప్పుడు వచ్చాము, చూస్తూనే ఉన్నది ఎన్ని కాయలు ఉన్నాయి ఇంకా అని. ఇక్కడ తేనె పెట్టి ఇంకోటి పెట్టాలి చిన్నది, 2 ఉన్నాయి. ఆల్రెడీ పాతది ఉన్నది, అయిపోయింది దాని పని. దీని వచ్చినాడు, ఈ సంవత్సరం మామిడికాయలు బాగా కాసినాయని మేడం ఆయనతో మాట్లాడుతాను. ఆల్రెడీ మనం పెరుక్కుంది, నేను తెలియదు మేడంకి. నేను పెరికేస్తాడు తగిలియడం వల్ల. అప్పుడు ఖర్జూరంలో జీడిపప్పు పెట్టి చేసిండే ఇది. ఇంకా చాలా రోజుల నుంచి ఖర్జూరం అట్టే ఉన్నది, ఇట్టే డైరెక్ట్ తినాలంటే ఓపిక లేక ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇవన్నీ ఒలిచేసి దీని లోపల ఉండే గింజలు తీసేసి సేమ్ మొన్న ఒకసారి చేసినా కదా అదే విధంగా చేస్తా. ఇది ఫ్రిడ్జ్లో పెట్టినా బాగా చూడు, దీనిపై నీళ్ళు పడి మెత్తగా అయిపోయినాయి.
స్వీట్ ఎంత పోయి ఉంటుంది దీంట్లో. ఇది ఒకరో గట్టిగా ఉన్నది, పర్వాలే. నేను తోఫిక్ భాయ్ ఇద్దరం కలిసి వాళ్ళ పని మనిషి ఆయన అడిగినాడు కాజు, నేను మా పని మనిషిని అడిగిన కాజు. ఎందుకంటే ఒకరిని అడిగినాం అనుకో అంత కాజు ఈలేరు కదా, దండికి కావాలి కాబట్టి ఈలేరు. అందుకే ఏం చేసిన అంటే నువ్వు అడుగు బ్రో నేను అడుగుతా అని చెప్పిన. ఆయనకేమో ఇస్తా అని చెప్పిందంట వాళ్ళ పని మనిషి. ఇంకా మా పని మనిషి అయితే రిప్లై ఇలా, అదే కద్దామా, ఆమె రిప్లై ఇస్తే ఈ లోపల వీటిలో ఉండే గింజలన్నీ తీసేసినాం అనుకో ఆమెని కాజు రెడీ చేస్తాం. అంటే నాకు నూనె కూడా కావాలి, అడిగినామనే నూనె కాజు 2 కావాలని. క్యా దియా ఇట్నా कैसा है इतना कम कैसा है देखो చూడు ఎంత ఇచ్చిందో. ఇది బోలన్నది కవరా, ఎన్ని ఇచ్చింది? 4 ఇచ్చింది. నేను అందుకే ఇద్దరిని అడుగుదామని చెప్పి ఇద్దరిని అడిగింది. देखेगा मेरा अभी नहीं रिप्लाई आया, देखेगा क्या करेगा, वो दिएगा, कितना देता है देखेगा. ఏద్దాం ఇచ్చింది 4 ఇచ్చింది. వాళ్ళ మేడం లేదు కదా, లేకపోతే ఉనిండు కాజు. వాళ్ళ మేడం లేదు కాబట్టి కాజు లేదు ఇంట్లో. ఏమో మా ఇంట్లో ఇంకా కద్దామా రిప్లై ఇలా బిజీగా ఉంది. అందుకే నేను ముందు బిజీగా ఉండవమ్మా ఖాళీగా ఉండవని అడిగిన, ఏం రిప్లై ఇలా. ఇంకా ఈ లోపల దీన్ని రెడీ చేస్తా. మొత్తం అన్ని గింజలన్నీ పెరిగేసిన, చూసినారా? ఇది గింజలన్నీ పెరిగినాక ఒక్క గింజ కూడా లేదు. మొత్తం ఇంకా లడ్లు చేస్తే కాజు రాలే. ఇంకా ఆమె కాజు 4 ముక్కలు వచ్చినాయి అంతే. మా కాజు ఎంత ఇస్తుందో చూడాలా. ఆమె ఫోన్ చేసింది, పాలు కావాలంట. ఆయనచి తేలా పాలు మేడం. కెబీర్ మాదిరి 14 والله 15 بعدين هذه حليب مدام 1450 صح؟ انتبه هذا لبن زبادي. اوكي هذا حليب مدام ازرق. أزرق. اوكي بعدين انت تجيب هذا انا ايش లబన్ చపాతి పెరుగు పాలు. తోవికి పైన కూడా రమ్మని దాడున్నాడు, వెయిట్ చేస్తున్నాడు. क्या किधर कर दिया ఓ మేడం అతేనా. ఫతాఫిత్ దగ్గరికి అయితే వచ్చినాము. ఆడెవరో కొట్టుకుంటున్నారని తోవికి పోయి అడిగినాడు, నువ్వు పోయి తీసుకోపో నేను పోయి చూసి వస్తానండి. దాడి పోయి చూస్తాడు, కొట్టుకుంటున్నారు వాళ్ళు ఎవరో. మనం అట్ట కొట్టుకునే వీడియోలు కానీ, అదే వాళ్ళు కొట్లాడుకునే వీడియోలు కానీ, లేదంటే ఏమంటారు బా యాక్సిడెంట్ అయినప్పుడు, పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు అట్లాంటి అవన్నీ చూపించకూడదు. అందుకే నేను ఆడికి పోలా. దానికి కావాల్సిన పాలు పెరుగు అయితే దొరికేసినాయి ఒకటే సాట. నేను కూడా బ్రెడ్ తీసుకుంటాను. అందరు ఎగమని జమియాలోంచి కూడా బయటికి విద్యుతున్నారు. ఇంత కెమ్ ఆతి మాదిరి కెమ్ ఆతి నమైషు 20 or 1450? 20 వాళ్ళ 30? 20 haditani 20 saka 20 بعدين 1450 ya madam. ओके कुल्लू 30 4 30 خلاص كيف جيبها الحين والله. جيب. ఆమె ఎంత ఇచ్చిందో మర్చిపోయాను లెక్క. కార్లో వేసినప్పుడు చిల్లరంతా అందుకే అడుగుతున్నా ఎంత ఇచ్చినామా. ఓకే థ్యాంక్ యూ. ఓకే ఏమో కూడా పర్వాలే, ఆమెకన్నా ఎక్కువ ఇచ్చిందిలే.
అట్టే నూనె కూడా ఇచ్చింది. ఇదేమో ఎంత ఉన్నది ఖర్జూరము పిండి, ఏమో ఇన్ని ఉన్నాయి. ఒకవేళ ఈ సరిపోతే శనక్కాయలు వేయించి పెడతా, చూస్తా ఈ సరిపోతాయి లేదో, లేకపోతే శనక్కాయలు వేయించి పెడతా. శనక్కాయలు కూడా వేయించిన సరిపోవని. ఈ పొట్టంతా చిచ్చి ఎవరన్నా చూసా నవ్వుతారేమో, ఏంద్రా స్వామి సౌండ్ అని. नहीं हवा कैसा చాట్ తో చేస్తారు ఇది. అయిపోయి ఎట్ట కూడా తీసేసినాను. ఇడే పడింది రూమ్ ముందర, అంత గాలి కొట్టుకోబోతుందిలే. ఎందుకంటే ఈ సరిపో ఆడికి ఇవి కూడా పీస్ చేసిన. మొన్న ఏం చేసినానంటే మొత్తం లడ్లు చేసి దాని మధ్యలో పెట్టినాం కదా, ఇప్పుడు అట్లా లేకుండా తోగి పోయి అన్నీ చల్లేసి దాని మీదే వంటలు చేద్దామన్నాడు. ఆయన చేస్తాడంట వంటలు. ఇంకా పల్లీలు కూడా బేస్తా తోగి పోయి అంటే బాగుంటాయి పోయి అన్నాడు. అందుకు పల్లీలు కూడా వేస్తాం, రెండు వేసి మిక్స్ చేస్తాం. చలో తోగే లేవు. तुम कितना साइज वाला उतना साइज करो. तुम बोले मैं बड़ा बड़ा करेगा, तुम छोटा छोटा करेगा. मैं बोला छोटा करो क्योंकि मुंह करो. में अटक जाता है ये गम जैसा है ना. करो तुम कैसा छोटा करता है करो. एक प्लेट देता हूँ, ये देता हूँ तुमको, इसमें डाल दो पूरा लड्डू लड्डू करको. करके इधर डालना है. पहले पूरा इसको मिक्स करना है. నోరు ఊరుతుంది చూస్తా అంటే. మొత్తం అన్ని లడ్లు చేసి ఇక్కడ పెడతాము. అన్నీ ఆయన చేస్తాడంట, నేను చేస్తాలన్నాడు. సర్లే అని చెప్పిన. చేసినాడు లడ్లు. ఎట చేస్తాడు, पकड़ लेता है. నేను చేస్తా అన్నాడు. చెయ్యి అని చెప్పిన. ఇది లడ్లు అయితే రెడీ అయిపోయినాయి. ఒక చిన్నది ఎత్తుకొని ట్రై చేద్దాం. మనం చేసింది ఏమీ లేదులే, శనక్కాయలు బాదం అవి వేయించినాం, అదే జీడిపప్పు. मुंह में अटक जाता है. अभी बात करो करो. अटक गया मुंह में. खाओ. वो 2-3 बाकी है. लास्ट में मैं खाएगा. इसके बाद में जो आएगा ये मैं खाएगा. బాగా వచ్చింది. కాకపోతే ఇది ఫ్రిడ్జ్లో ఉండి నీళ్ళు పడినట్టున్నాయి దీని మీద, అందుకే మెత్తగా ఉంది చూడ. ఇదంతా కూడా మిగిలిపోయింది చూడ, ఇదంతా ఇసుక పూర ఐసా ఖరాబ్. మొత్తానికి లడ్లు అయితే రెడీ చేస్తాం. శనక్కాయలు అవి రెండు వేసి పైలే సెంతియాకు దియ్యంగే, తుమారా కద్దామకు దియ్యంగే, వాళ్ళిద్దరు కూడా పెట్టిస్తాం. మళ్ళీ తర్వాత మేము తింటాం. ఒక 4 సెంతియాకి నా గిన్నె లేదు, ఆమెకు కూడా ఒక 4. తోహిక్ భాయ్ అయితే తోహిక్ భాయ్ వాళ్ళ పని మనిషికి ఇచ్చి వచ్చినాడు కద్దామాకే. ఇంకా మాకు అద్దామని రమ్మని చెప్పిన. 5 పెట్టినా, ఫస్ట్ 4 పెట్టినా, కానీ సరిపోలేదు. గిన్నె ఏమో పెద్దది, దీంట్లో సరిపోలేదని ఇప్పుడు 5 పెట్టినా. సారీ, ఫస్ట్ 4 పెట్టినా, ఇప్పుడు 5 పెట్టినా. దండి ఉన్నాయి కదా, అన్నీ ఎవరు తింటారు? చేసింది మనం ఒకటే ఆస్వాదించకూడదు, పక్కన వాళ్ళకి కూడా పెట్టాలి కాబట్టి పెడతాను. ఆమెకి ఇచ్చేసిన. చెత్త కూడా ఇచ్చింది వచ్చి, అందుకే ఆమె ఎంత లేట్ చేసింది. బయట నిలబెట్టింది, ఎప్పుడో ఫోన్ చేసింది రా అని. ఆ చెత్త కోసం నిలబెట్టింది. నాకైతే మళ్ళీ డ్యూటీ పడింది. ఆమె ఉన్నది కదా చిన్న మేడము, ఆమె అయితే పిజ్జా తీసుకురమ్మంది. పిజ్జా తీసేసుకున్నా. పిజ్జా అట్టే ఆమె ట్యాబ్లెట్లు కొన్ని మిగులుతుంది, అది నాకు అలవాటు అయిపోయింది తేవడం. ఆ ఫోటో కూడా నేను సేవ్ చేసి పెట్టుకున్నా. ఇంకా అది తీసుకున్నా. ఇదే లాస్ట్ ఫైనల్. ఇంకా ఆమె ఎన్ని తెప్పించుకుందంటే ఇంకా ఆడికి పోదామా. టైం కూడా 8:40. సామాన్లు అయితే ఇచ్చేసిన. సో చూసారు కదా ఈరోజు జర్నీ. వీడియో అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, గుడ్ నైట్.